నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ఎన్హెచ్ఆర్సీ ద్వారా ఏర్పాటైన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ పర్యవేక్షణలో బాండెడ్ లేబర్ సిస్టాన్ని రద్దు చేసే చట్టం ఏర్పడే నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరం జిల్లా విజిలెన్స్ బాండెడ్ లేబర్ కమిటీ మెంబర్, జిల్లా రెల్లివాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు టీడీపీ నాయకులు సోము మురళీమోహన్, నేచర్ స్వచ్ఛంద సంస్థ మెంబర్ దుర్గతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి చేతుల మీదుగా బిఎల్ఎస్ఏ యాక్ట్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోము మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు ఐజేఎం ఇండియన్ జస్టిస్ మిషన్ అనేది నేచర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈరోజు యాక్ట్ 1976 బాండెడ్ లేబర్ కమిటీ అనేది ఫిబ్రవరి 9కి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన విజయనగరం జిల్లా కలెక్టర్ గారి చేతిగా ఈ యొక్క బ్యానర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క లేబర్ కమిటీ అనేది వారు ఎక్కువగా ఎక్కడ పని చేస్తారంటే ఇటుక బట్టీలు, ఇంటి పని, వ్యవసాయము మరియు కోళ్ళ పెంపకం, రాతి గనులు మరియు నిర్మాణ స్థలాలు, చిన్న కర్మాగార మరియు వర్క్షాపుల దగ్గర ఎక్కువగా ఈ యొక్క లేబర్ అనేది పనిచేస్తుంటారు. అయితే కొంతమంది వ్యక్తులు ఈ యొక్క పేద కుటుంబాలని టార్గెట్గా చూసుకొని ఆ యొక్క కుటుంబాలకు ఆశ చూపించి, డబ్బు ఆశ చూపించి కొంత అమౌంట్ ఇచ్చి జీవితాంతం వడ్డీలు వారి దగ్గర వడ్డీలు తీసుకొని వారికి జీవితాంతగా వెట్టి చాకురి చేయించి వాళ్ళ శ్రమను, వాళ్ళ యొక్క గౌరవాన్ని దోసుకొని వాళ్ళకి జీవితాంతం బానిసలుగా పెట్టుకొని ఉంచుతుంటున్నారు. అలాగా విజయనగరం జిల్లాలోని ఎక్కడైనా ఇలాంటి నిరుపేదలు, అమాయకులు ఎక్కడైనా పనిచేస్తే మా యొక్క నేచర్ స్వచ్ఛంద సంస్థకి మరియు విజిలెన్స్ బాండెడ్ కమిటీకి ఫోన్ చేసి చెప్తే చట్టపరంగా 1976లో బాండెడ్ కమిటీ అనేది యాక్ట్ వచ్చింది కాబట్టి దాని పరంగా శిక్షార్హులు అవుతారని మేము కోరుతున్నాం. దయచేసి ప్రజలందరూ ఇది గమనించి మాకి ఇలాగా ఎక్కడైనా పనిచేసినట్లయితే మాకు ఫోన్ చేస్తే తక్షణమే పోలీసు వారితో వచ్చి చట్టపరంగా చర్య తీసుకునే వాళ్ళకి శిక్షిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.